ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం రథయాత్ర సందర్భంగా పూరి జగన్నాథ స్వామి ఆలయం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో పూరి పట్టణం కలదు. పూర్వం ఈ పూరి పట్టణాన్ని పురుషోత్తమ నగరం అని, శ్రీక్షేత్రం అని కూడా పిలిచేవారు. పురాతన కాలం నుంచి పూరి ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. ఈ పట్టణంలో విష్ణుమూర్తి జగన్నాథ స్వామిగా కొలువై పూజలు అందుకుంటూ ఉన్నాడు. పూరి క్షేత్రంలో వెలిసినటువంటి జగన్నాథ స్వామి ఆలయాన్ని 12వ శతాబ్దంలో కళింగ రాజ్యాన్ని పరిపాలించి అనంతవర్మ చోడ గంగాదేవ ప్రారంభింపగా ఆయన మనవడైనటువంటి రాజా అనంగ భీమదేవ్ పూర్తి చేశాడని మన చరిత్ర చెప్తుంది. అంతకు ముందు అక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని ఇంద్రద్యుమ్నుడు మహారాజు కట్టించాడని మన చరిత్ర చెప్తుంది. ఆలయ స్థల పురాణం ప్రకారం ఈ జగన్నాథ స్వామి గిరిజనుల దేవుడని, పూర్వంలో నీలమాధవుడనే పేరుతో పూజలు అందుకున్నాడని అంటారు. గిరిజనుల రాజైనటువంటి విశ్వావసుడు అడవిలో ఒక రహస్య ప్రదేశంలో ఈ జగన్నాథ స్వామిని పూజించేవాడట. విషయం తెలుసుకున్నటువంటి ఇంద్రద్యుమ్నుడు మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు. విద్యాపతి విశ్వావసుని కుమార్తె లలితను ప్రేమించి పెళ్లాడతాడు. విద్యాపతి తన మామగారైనటువంటి విశ్వావసుని జగన్నాథుని విగ్రహాలను చూపించమని పదే ప్రాధేయపడిన అడగగా చివరకు విశ్వావసుడు కళ్లకు గంతలు కట్టి గుడికి తీసుకుని వెళ్తాడు. విద్యాపతి ఆ దారి తెలిసేందుకు తెలివిగా తాను వెళ్లే ఆ దారి పొడుగునా కూడా ఆవాలు జార విడుస్తాడు. కొద్ది రోజులకు అవన్నీ మొలకెత్తి జగన్నాథ స్వామి వారి ఆలయానికి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్నుడు మహారాజుకు కబురు పంపిస్తాడు. జగన్నాథ స్వామిని చూడటానికి ఇంద్రద్యుమ్నుడు మహారాజు అడవికి చేరుకోగానే ఆలయంలోని విగ్రహాలు అదృశ్యమవుతాయి. దీంతో నిరాశ చెందినటువంటి ఇంద్రద్యుమ్నుడు నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగాన్ని పూర్తి చేస్తాడు. నీలాచలం మీద ఒక ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఆ ఆలయంలోని నిద్రిస్తూ ఉండేవాడు. ఒకనాడు రాత్రి ఇంద్రద్యుమ్నుడికి జగన్నాథ స్వామి కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని, వాటితో విగ్రహాలు చేయించమని రాజుని ఆజ్ఞాపిస్తాడు. జగన్నాథ స్వామి చెప్పినట్టుగా కొయ్యలైతే కొట్టుకొచ్చాయి గాని విగ్రహాలు చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో సాక్షాత్తు దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. ఇంద్రద్యుమ్నుడితో విశ్వకర్మ తానొక్కడిని రహస్యంగా ఒక గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో తాను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని అంటాడు. అంతేకాదు, విగ్రహాలు తయారయ్యే ఆ 21 రోజులు అటువైపు ఎవ్వరూ రాకూడదని, తన పనికి ఆటంకం కలిగించకూడదని షరతు విధిస్తాడు. ఆ షరతుకు రాజు అంగీకరిస్తాడు. విశ్వకర్మ విగ్రహాలు తయారు చేయడం మొదలుపెట్టి నుంచి ఆ గది నుంచి ఎలాంటి శబ్దం రాదు. రోజులు గడిచిపోతున్నా ఎలాంటి అలికతో లేకపోవడంతో అసహనానికి గురైనటువంటి రాణి గుండీచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపు తెరుస్తాడు. రాజు తలుపు తెరవగానే అక్కడ శిల్పి కనిపించడు. సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు చూసి రాజు పశ్చాత్తాపం పొంది బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇకపై ఆలయంలో విగ్రహాలు ఇలాగే దర్శనమిస్తాయని, అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని చెప్పి తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరి ఆలయంలో విగ్రహాలకు అభయహస్తం కానీ వరదహస్తం కానీ ఉండదు. చతుర్దశ భువనాలను చూడటానికి విగ్రహాలకి ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి. పూరి జగన్నాథ ఆలయానికి సమీపంలో ఇంద్రద్యుమ్ను కోనేరు, మార్కండేయ సరస్సు, శ్వేతగంగ కోనేరు, మహానది, రోహిణి జలాశయం అనే పంచకోనేరులు కలవు. జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్లేవారు ఈ పంచకోనేరులో స్నానం ఆచరించడం వల్ల ముక్తి లభిస్తుందని విశ్వాసం. మరి దర్శించినంత మాత్రాన్ని మోక్షాన్నిచ్చే జగన్నాథ స్వామి వారి ఆలయానికి రథయాత్ర సందర్భంగా స్వామివారి రథయాత్రను మనం కూడా దర్శించి మోక్షాన్ని పొందుదాం. ఓం శ్రీ జగన్నాథ స్వామియే నమః. మరి తెలుసుకున్నారు కదా జగన్నాథ స్వామి వారి ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.